ట్రెండ్ చెప్పడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు రాజకీయ విశ్లేషణలో ట్రెండ్ చెప్పక తప్పదు. కానీ రిజల్టే చెప్పేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. సో రిజల్ట్ చెప్పడము రిపిటేటివ్గా చెప్తున్నాడు. అది కూడా ఆయన చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యాక మొదలైంది. చంద్రబాబు నాయుడుతో సమావేశం కాకముందు ఆయన ఎక్కడా ఈ మాట చెప్పలేదు. అంటే ఈ డాట్స్ను కనెక్ట్ చేస్తే, అంటే చంద్రబాబు నాయుడుతో సమావేశం కాకముందు ప్రశాంత్ కిషోర్ ఏ ప్రిడిక్షను చేయలే. చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యాక వరుసగా పెట్టి ప్రిడిక్షన్లు మొదలుపెట్టారు. జగన్ చిత్తుగా ఓడిపోతాడు, జగన్మోహన్ రెడ్డి గెలవడు. అది చెప్పే ముందు ప్రాతిపదిక ఏంటి అంటే, నాకేమీ డైరెక్ట్ ఎక్స్పోజర్ లేదు, ఆన్ గ్రౌండ్ ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను బీహార్లో నా పాదయాత్రలో ఉన్నా, నాకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నదో నాకు తెలియదు అంటాడు. సో తెలియదు అంటూనే రిజల్ట్ చెప్పేస్తున్నాడు. సో రిజల్ట్ చెప్పడం కొన్ని సందర్భాల్లో నేనేదో మాట్లాడితే ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నా జగన్ గెలుస్తున్నాడు, నాగేశ్వర్ సంచలన సర్వే అని ఒక థంబ్నెయిల్ పెట్టాడు. నేను అక్కడ ఎక్కడా అలా బల్లలు గుద్దలేదు, అసలు నాకు కూర్చున్న దగ్గర బల్లే లేదు, ఖచ్చితంగా గెలుస్తున్నాడని ఎక్కడా చెప్పలేదు. సంచలన సర్వే, నేను సర్వేలే చేయలేదు, నేను చెప్పాను కూడా సర్వేలు చేయలేని. లోపల వీడియోలో ఏముండదు, అది కేవలం థంబ్నెయిల్స్లో మాత్రమే ఉంటుంది. సో విచిత్రం అన్నట్టు. సో ఆ థంబ్నెయిల్ చూసి కంక్లూజన్కి వస్తే మనం ఏం చేయలేం. లోపల వీడియోలో ఈ పెట్టిన థంబ్నెయిల్కు ఆ వీడియోకు ఎలాంటి సంబంధం ఉండదు. సో ఈ రకమైన చెత్త పనులు కూడా మీడియాలో చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం వారికి థంబ్నెయిల్స్ ఇస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. నా థంబ్నెయిల్ అనుభవం కూడా చెప్పడానికి కారణం అది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి అద్భుతమైన థంబ్నెయిల్స్ ఇస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. సో దీనివల్ల ప్రయోజనం ఏంటి? సో ప్రశాంత్ మనం ఇయ్యకపోయినా థంబ్నెయిల్స్ పెట్టుకునే దశలో మీడియా ఉన్నప్పుడు ఆయన థంబ్నెయిల్స్ డైరెక్ట్గా ఇస్తున్నాడు. నేను ఇవ్వకపోయినా పెట్టిన ఉదాహరణ చెప్పాను, కానీ ఆయన అక్కడ ఇస్తున్నాడు. సో అందువల్ల ఆ కంక్లూజను అయితే ఆయన చెప్పిన ఒక థియరీ ఉంది, సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నాడు, అభివృద్ధి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు అనేది ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ ఎనాలిటికల్ పాయింట్ చెప్పాడు. నేను కూడా చాలాసార్లు చెప్పాను, కేవలం బటన్ నొక్కటానికే అయితే దానికి ముఖ్యమంత్రులు అవసరమే లేదు. బటన్ బ్యాంక్ క్యాషియర్ నొక్కుతాడు ముఖ్యమంత్రి ఎందుకు? సో ట్యాక్స్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు తెస్తూ ఉంటారు ప్రభుత్వ ఖజానాలో, ఆ బ్యాంక్ క్యాషియర్ దాన్ని డిస్పర్స్ చేస్తూ ఉంటాడు. దీనికి ముఖ్యమంత్రి ఎందుకు? గవర్నెన్స్ ఎందుకు? అందువల్ల కేవలం సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపించవు, ఇందులో అనుమానం లేదు. ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లో రైతు బంధు, రైతు బీమా మొదలుకొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఎన్నికల్లో గెలవలేదు. అందువల్ల కేవలం వెల్ఫేర్ పాలిటిక్సే ప్రతిసారి గెలిపిస్తాయని చెప్పలేము. కానీ వెల్ఫేర్ పాలిటిక్స్ క్లియర్గా లాభార్థి పాలిటిక్స్ అంటారు. ఈవెన్ నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకైనా వెల్ఫేర్ పాలిటిక్స్ వల్ల ఓట్లు రావు అన్న భావనలు ఏం లేరు. అలా ఉండుంటే నరేంద్ర మోడీ పిఎం కిసాన్ ఎందుకు ఇస్తాడు? అది కూడా బటన్ నొక్కడే కదా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెన్షన్ 4,000కి ఇస్తానంటున్నాడు, అది బటన్ నొక్కకపోతే ఏమైనా అయితే ఎట్లా వస్తాయి డబ్బులు? అలాగే చంద్రబాబు నాయుడు అమ్మఒడి ఒక్కరికి కాదు ఇద్దరికైనా ఇస్తాను, ముగ్గురికైనా ఇస్తా అంటాడు, అది కూడా బటన్ నొక్కడే కదా. సో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఓట్లు పడవు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే ఓట్లు ఎందుకు పడతాయో కూడా చెప్పాలి కదా. బటన్ అంటూ నొక్కితే కేవలం బటన్ నొక్కడం పైన జగన్కు పడవు, చంద్రబాబుకు పడవు. కానీ అది చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే పడవంటున్నాడు, మరి చంద్రబాబు నాయుడు కూడా బటన్ నొక్కుతూనే అంటున్నాడు. ఆయన వేరే అంటలేడు, ఇంకా బటన్ నొక్కి ఎక్కువ పడేలా చేస్తా అంటున్నాడు. అందువల్ల అల్టిమేట్గా పథకాలు మాత్రమే ఓట్లు తెస్తాయా అంటే పథకాలు మాత్రం ఓట్లు తెస్తాయి. ఎన్నికల్లో గెలవడానికి పథకాలు ఒక్కటే పనిచేస్తాయంటే చేయవు. దాంతోపాటు అనేక ఫ్యాక్టర్స్, సోషల్ ఇంజనీరింగ్